ముందుగా మనము ఒప్పుకోలు కొరకై इससे पहले हम कबूली के लिए యెహోషువ గ్రంథము यहोशुआ की किताब 7వ అధ్యాయము उसका 7वां अध्याय యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము यहोशुआ की किताब उसका 7वां अध्याय 19, 20, 21 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుంటాం. उसका 19, 20 और 21 वचन सभी साथ मिलकर पढ़ेंगे. 19, 20, 21 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుందాం. 19, 20 और 21 वचन हम सभी साथ मिलकर पढ़ेंगे. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. यहोशुआ की किताब 7वां अध्याय उसका 19, 20 और 21 वचन साथ मिलकर पढ़ेंगे. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనేను. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना हम करेंगे. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, हमारे प्रेमी अनुग्रहकारी पवित्र परमेश्वर, ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. आपके आदरणीय और पवित्र नाम के लिए आपकी हम स्तुति धन्यवाद देते हैं. ఇంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే మాకు సహాయం చేశారు. अब तक गीत गाने के विषय में आपने हमारी सहायता किए हैं పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. और गीतों के द्वारा आपने ही महिमा पाए हैं, ये हमारी विश्वास है. తండ్రి ప్రభా, ఈ యొక్క 2వ శనివారం ఉపవాస ప్రార్థనా కూడికలో और ये दूसरे शनिवार के उपवास के प्रार्थना की सभा में మొదటగా మేము ఒప్పుకోల్ని కలిగి ఉండనై ఉండగా सबसे प्रथम हम कबूली के लिए समय को बताने वाले हैं. ఒప్పుకోలు కొరకై మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. और हम अपने आप को परमेश्वर सामने मानने के लिए जो कोई वचन भाग आपने हमको दिया है, इसके लिए आपको धन्यवाद देते हैं. ఇచ్చినటువంటి లేఖన భాగాలను ధ్యానించుకునే సమయంలో और जब आपने वचन दिया है उस वचन को ध्यान मन के समय में నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. आपके दास को प्रेम पूर्वक आप स्मरण कीजिएगा, हमारी प्रार्थना है. నీ దాసుడు వ్యర్థుడు, ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడు. आपका दास व्यर्थ है, किसी प्रकार की योग्यता को नहीं रखता है. ప్రేమతో జ్ఞాపకం చేసుకుని प्रेम से आप उनको स्मरण कीजिए నీ గాయపడిన హస్తంతో తాకి और आपके घायल हाथों से छूकर నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి आपके पवित्र आत्मा के सामर्थ को देकर నీ జీవము గల మాటలను మాకు వినిపించవలసిందిగా వేడుకుంటున్నాం. और आपके जीवन वचन के द्वारा हमसे आप बातें करें, ये हमारी विनती నీ प्रार्थना है. మాటలను విని आपके वचन को सुनकर హృదయంలో భద్రపరుచుకొని उसको हृदय में संभाल कर కొద్ది సమయం ఒప్పుకోలను కలిగి ఉండడానికి సహాయం చేయండి. थोड़े समय में हम अपने आप को मान कर स्वीकार करने में सहायता मदद कीजिए. ట్రాన్స్లేషన్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. और तर्जुमा में आप हमारी सहायता करें, ये प्रार्थना विनती है. వచ్చిన బిడ్డలందరిని బట్టి మరొక మారు నీకే స్తుతులు చెల్లిస్తూ जो कोई प्रियजन आए हैं इनके लिए आपको फिर दोबारा स्तुति धन्यवाद देते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. हमारे प्रभु, हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से प्रार्थना विनती मांगते सुन और ग्रहण करें. ఆమేన్. आमीन. మోషే చనిపోయిన తర్వాత मूसा के मृत्यु के पश्चात ఇజ్రాయేలీలను నడిపించేటువంటి బాధ్యత యెహోషువకు దేవుడు అప్పగిస్తూ వచ్చాడు. इजराइल को अगुवाई करने के लिए जिम्मेदारी परमेश्वर ने यहोशुआ को दिया है. యెహోషువ ఇజ్రాయేలీలందరినీ కూడా కానాను వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. और यहोशुआ सारे इजराइल प्रजा को कनान के और जो है चला रहा है. యోర్దాను నదిని వాళ్ళు దాటారు. यरदन की नदी को उन्होंने पार किया है. ఆ ఎరికో పట్టణాన్ని కూడా వాళ్ళు జయించారు. और यरीको के नगर को भी उन्होंने उस पर जय पाया है. ఆ ఎరికో పట్టణానికి దగ్గరలోనే హాయి అనేటువంటి మరొక పట్టణం కూడా ఉన్నది. और यरीको के नगर के पास ही हाई कर एक नगर है. ఆ పట్టణాన్ని కూడా వాళ్ళు జయించాలనే ఉద్దేశంతో और उस नगर को भी उस पर जय पाने के उद्देश्य से యెహోషువ కొంతమంది వేగులను అక్కడికి పంపిస్తూ వచ్చాడు. और यहोशुआ ने वहाँ पर कुछ भेदियों को वहाँ पर भेजा है. ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు, ఎంత ఆ పట్టణము ఆ పరిస్థితులన్నీ కూడా గమనించరమ్మని. और नगर में कितने सारे लोग हैं, उस सारे नगर का परिस्थिति व्यवहार चाल कैसा है, ये
पता करने के लिए भेजा है। కొంతమంది వేగులను వాళ్ళు పంపిస్తూ వచ్చారు. और कुछ भेदियों को यहोशुआ ने वहाँ पर उनके लिए भेजा है। వాళ్ళు వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా చూసి వచ్చారు. और ये सारे लोग जाकर ये भेदिए जाकर उस पूरे नगर को देखकर आए हैं। చాలా చిన్న పట్టణమే, वो बहुत ही छोटा नगर ही है। మనమందరం కూడా ప్రయాసంతో వెళ్ళాల్సిన అవసరం లేదు. और हम सभी बहुत ही परिश्रम के साथ वापस जाना जरूरी नहीं है। 2-3 వేల మంది వెళితే చాలు, 2 या 3 हजार जाएंगे तो काफी है। ఆ పట్టణాన్ని మనం జయించగలమని వాళ్ళు చెబుతూ వచ్చారు. और उन्हें कहा कि इस नगर पर हम इस प्रकार जय पा सकते हैं। ఆ రీతిగానే కొంతమందిని 2-3 వేల మందిని వాళ్ళు పంపిస్తూ వచ్చారు. इसी प्रकार 2-3 हजार लोगों को उन्होंने भेजा है। అయితే హాయి పట్టణస్థులు ఇజ్రాయేలీల్ని తరిమి కొట్టారు. लेकिन हाई के नगर के जो सारे लोग हैं, निवासी है, इजरायली को वहां से भगा दिए हैं। 36 మందిని వాళ్ళు చంపుతూ కూడా వచ్చారు. और 36 लोगों को वहां पर मार भी दिया है। ఇజ్రాయేలీలు ఓడిపోయి పారిపోయి పరిగెత్తుకొని వచ్చారు. और इजराइल प्रजा वहां पर पूरी तरह से पराजय होकर वहां से भाग निकले हैं। వాళ్ళు వచ్చి యెహోషువకి పెద్దలకి ఈ విషయం అంతా కూడా చెప్పగానే, और ये सारे बातें यहोशुआ और बड़े को वहां पर बताने के बाद యెహోషువ పెద్దలంతా కూడా తమ వస్త్రాలు చింపుకొని यहोशुआ और सारे जो बड़े हैं उन्होंने अपने वस्त्रों को फाड़कर యెహోవా యొక్క పాద సన్నిధిలో మోకరిల్లి, और यहोवा परमेश्वर के चरणों के पास घुटने टेक कर, ఇదంతా ఎందుకు జరిగింది, और ये सारे घटना क्यों घड़ी है, మేమెందుకు ఓడిపోతూ వచ్చామని हम क्यों यहाँ पर पराजय हुए हैं, చాలా దుఃఖంతో యెహోవా సన్నిధిలో మొరపెట్టినటువంటి వారుగా ఉన్నారు. और बहुत ही दुख के साथ परमेश्वर के सम्मुख चरणों में उन्होंने परमेश्वर के पास विनती की है। దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. और परमेश्वर ने उनके प्रार्थना को सुना है। వాళ్ళు ఎందుకు ఓడిపోయారో తెలియజేస్తూ వచ్చాడు. और वो क्यों वहाँ पर पराजय हो गए, हार गए हैं, उनको बताया। 7వ అధ్యాయము 7वां अध्याय 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 10 वचन को अगर हम देखते हैं, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో, यहोशुआ की किताब 7 अध्याय उसके 10 वचन में, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇజ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులలో దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలనము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. 10, 11, 12 वचन है। यहोवा ने यहोशुआ से कहा, उठ खड़ा हो जा, तू क्यों इस भांति मुंह के बल पृथ्वी पर पड़ा है। इजराइल ने पाप किया है और जो वाचा मैंने उनसे अपने साथ बांधी थी उसको उन्होंने तोड़ दिया है। उन्होंने अर्पण की वस्तुओं में से ले लिया है, वरन चोरी भी की है और छल करके उसके अपने सामने रख लिया है। इस कारण इजरायली अपने शत्रु के सामने खड़े नहीं रह सकते हैं। वे अपने शत्रुओं को पीठ दिखाते हैं इसलिए कि वे आप अर्पण की वस्तु बन गए हैं। और यदि तुम अपने मध्य में से अर्पण की वस्तु सत्यानाश न कर डालो तो मैं आगे तुम्हारे संग नहीं रहूँगा। దేవుడు యెహోషువతో చెబుతూ వచ్చాడు, और ये सारे बातें परमेश्वर ने यहोशुआ से बताया है। ఎందుకు నా ముందు ముఖాన్ని నేల మోపి ఉంటావు, और कहता है कि क्यों मेरे सामने भांति अपने मुंह के बल गिरा है। నేను మీకు చెప్పినట్లుగా మీరు చేయలేదు. और जैसे मैंने तुमको बताया था तुमने वैसे नहीं किया है। ముందుగానే దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు, इसलिए परमेश्वर उनको बता रहे हैं। యెరికో అనేటువంటిది శాపగ్రస్తమైనటువంటి పట్టణము అని. यरीहो नगर ये शापग्रस्त नगर है। ఆ పట్టణాన్ని మీరు జయించిన తర్వాత इस नगर पर जब आपने जय पाया है, దానిలో ఏది కూడా మీరు తీసుకోకూడదని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. और परमेश्वर ने कहा कि जय पाने के पश्चात उसमें से किसी भी वस्तु को तुम्हें नहीं लेना है। 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, 6 अध्याय के 17 वचन में जब हम देखते हैं, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబును వేశ్య మరియు మనము పంపిన దూతలను రాచిపెట్టిన గనక ఆమె ఇంటనున్న వారందరిని మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని వెళ్ళా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేదురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. 17 वचन, और नगर और जो कुछ उसमें है यहोवा के लिए अर्पण की वस्तु ठहरेगी। केवल राहाब वेश्या और जितने उसके घर में हैं वो जीवित छोड़े जाएंगे, क्योंकि उसने हमारे भेजे हुए दूत को छिपा रखा था। और सारे जो अर्पण की वस्तु है उसमें जो सावधानी बरतना है। దేవుడు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు, परमेश्वर इसे पहले ही बताया है। మీరు యెరికోని స్వాధీనం చేసుకుంటున్నారు. यरीहो को तुम स्वाधीन करने वाले हो। యెరికో అనేటువంటిది శపించబడినటువంటి పట్టణము. और यरीहो कहने से ये शापित ये नगर है। దానిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శపించబడినదే. और इसमें जो कुछ है सब कुछ श्रापग्रस्त है। దానిలో ఏ కొంచెం కూడా మీరు తీసుకోకూడదు. और उसने कहा कि इसमें से थोड़ा भी तुम्हें नहीं लेना है। ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే, अगर तुमने ले लिया, మీరు మాత్రమే కాదు గాని केवल तुम ही नहीं ఇజ్రాయేలీలందరినీ కూడా శాపగ్రస్తులను చేసినటువంటి వారు అవుతారు. पूरे इजराइल को आप श्रापग्रस्त करने वाले बनोगे।
వారికి బాధను మీరు కలుగు చేసినటువంటి వాళ్ళు అవుతారు. और उनको दुख देने वाले आप बनोगे. కాబట్టి ఏ వస్తువును కూడా మీరు ముట్టకూడదు అని దేవుడు తెలియజేస్తూ और వచ్చాడు. परमेश्वर ने कहा कि किसी भी वस्तुओं को तुम्हें छूना नहीं है. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే, लेकिन अब यहाँ पर क्या हुआ है? నేను మీతోటి చెప్పినటువంటి మాటను మీరు మీరి ఉన్నారు. अब मैंने जो बातें तुमसे कहा था, तुमने उस बातों का उल्लंघन उसके आगे चले गए हैं. శపితమైనటువంటి దానిలో కొంత మీరు తీసుకున్నారు, तुमने जो श्रापग्रस्त वस्तु है उसमें से थोड़े ले लिए हैं. దాన్ని మీరు దొంగిలించారు, तुमने उसको चुराया है దాన్ని బొంకి और उसमें झूठ बोलकर తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. और उसको अपने अपने वस्तु में उसको मिलाकर रख लिया है. యెహోషువతో దేవుడు చెబుతూ ఉన్నాడు, और यहोशुआ से ये परमेश्वर कह रहा है, నేను తీసుకోవద్దు అన్నటువంటి దానిలో और जो चीजों को मैंने कहा था नहीं लेना है, దానిలో మీరు కొంత తీసుకున్నారు, उसमें से आपने थोड़ा ले लिया है. దాన్ని దొంగిలిస్తూ వచ్చారు, उसको आपने चुराया है, బొంకుతూ వచ్చారు, उसमें झूठ भी बोला है, మీ సామాన్లో మీరు దాచుకుంటూ వచ్చారు. और अपने वस्तुओं में उसको छिपा कर रख लिया है. కాబట్టి వారు చేసినటువంటి దాన్ని బట్టి और उन्होंने ये काम के कारण వారు శాపగ్రస్తులు మాత్రమే కాక केवल वही श्रापग्रस्त नहीं बने हैं, ఇజ్రాయేలీలందరినీ కూడా శాపగ్రస్తులుగా చేస్తూ వచ్చారు. और उनके कारण पूरे इजरायली को उन्होंने श्रापग्रस्त करवा दिया है. అందువల్ల ఇజ్రాయేలీలంతా శాపగ్రస్తులయ్యారు. और यही कारण है पूरे इजरायली जो लोग हैं वो श्रापग्रस्त बन गए. అందుకనే శత్రువుల ఎదుట వాళ్ళు నిలవలేక పారిపోయి వచ్చారు. और यही कारण है कि शत्रु के सामने वो खड़ा नहीं हो पाए हैं, वहां से वो भाग निकले हैं. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే, इसलिए तुमको क्या करना है? నువ్వు లేచి జనులందరినీ కూడా పరిశుద్ధపరచు. और तुम खड़े होकर सारे लोगों को, प्रजाओं को तुम पवित्र करो. 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, 13 वचन जब हम देखते हैं, 7వ అధ్యాయం 13వ వచనం, 7वां अध्याय 13 वचन, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము. उठ प्रजा के लोगों को पवित्र कर और उनसे ये बात कह. నువ్వు లేచి మీ జనులందరికీ కూడా, ఇజ్రాయేలీలందరికీ కూడా ఈ రీతిగా చెప్పు. और तू उठ खड़ा होकर सारे इजराइल की प्रजाओं को इस बात को कह. ముందుగా వాళ్ళందరినీ కూడా పరిశుద్ధపరచు. सबसे पहले प्रथम उन सभी लोगों को, प्रजाओं को तुम पवित्र करो. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. और सवेरे तक अपने आप को तुम पवित्र रख लो. రేపు ఉదయ కాలానికి మీరందరూ కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. और कल सवेरे तक अपने आप को तुम्हें पवित्र कर लेना है. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, और इजराइल परमेश्वर यहोवा यो कहता है. దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, और परमेश्वर यहोवा हमसे क्या कहता है? ఇజ్రాయేలీలారా, हे इजराइली, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. और तुम्हारे मध्य में अर्पण की वस्तुएं है कर लिखा गया है. మన మధ్య శాపగ్రస్తమైనటువంటిది ఉన్నది. और हमारे बीच में श्रापग्रस्त वस्तुएं रखे गए हैं. దాన్ని మనం తీసివేస్తే తప్ప जब तक उसको हम निकाल नहीं देंगे, మనము యుద్ధంలో గెలవలేము. हम इस युद्ध में विजय नहीं पाएंगे. కాబట్టి దాన్ని మన మధ్య ఉండకుండా నిర్మూలన చేయాలి. इसलिए हमारे बीच में वो न रखते हुए उसको पूरी तरह से नाश कर देना है. కాబట్టి రేపు ఉదయానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. और कल तक सवेरे तक तुम अपने आप को पवित्र कर लेना है. దేవుడు మీలో ఎవరైతే శపించబడినటువంటి వారో, और परमेश्वर जो तुम्हारे बीच में श्रापग्रस्त ठहरे हैं, వారిని బయలుపరిచేవాడుగా ఉంటాడు. और उनको परमेश्वर सामने लेकर आएगा, प्रकट कर देगा అని ఇజ్రాయేలీలందరికీ కూడా ప్రకటిస్తూ వచ్చాడు. और इस प्रकार सारे इजरायलियों को परमेश्वर ने इस बात का प्रचार करवा दिया है. సరే, తెల్లవారింది. और सुबह हो गया, వాళ్ళు అందరూ కూడా వరుస ప్రకారం వస్తూ వచ్చారు. और सारे पंक्ति के हिसाब से वो सामने आ गए. 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, इसी अध्याय में 16 वचन से आगे देखेंगे. కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇజ్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. योशुआ सवेरे उठकर इजरायलियों को गोत्र करके समीप ले आया और यहूदा का गोत्र पकड़ा गया. అందరూ కూడా 12 గోత్రాలు ఉన్నాయి. देखिए पूरे 12 गोत्र हैं. ఇజ్రాయేలీలు మొత్తం 12 మంది గోత్రికులు ఉన్నారు. इजराइल प्रजा कहने से उसमें मिलाकर 12 गोत्र है. యెహోషువ ప్రార్థన చేస్తూ వచ్చాడు. और वहां पर उनको खड़ा कर यहोशुआ प्रार्थना कर रहा है. వీరిలో దొంగిలించి దాచుకున్నటువంటి వారు ఎవరు అని, और तुम में ये वस्तु को चुरा कर छिपा कर रखने वाला कौन है? ఆ గోత్రాన్ని మాకు బయలుపరచు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాడు. और ये बात परमेश्वर के पास उस गोत्र को दिखाना करके प्रार्थना किया है. దేవుడు యూదా గోత్రాన్ని చూపించాడు. और परमेश्वर ने यूदा के गोत्र को दिखाया है. కాబట్టి యూదా గోత్రం ఆ రీతిగా పట్టబడుతూ వచ్చింది. और इस प्रकार यूदा का गोत्र वहां पर पकड़ा गया है. 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, 17 वचन में जब हम देखते हैं, ఇక మిగిలిన 11 గోత్రాలను పంపించేశారు. और बाकी 11 गोत्र उसको भिजवा दिया है. యూదా గోత్రం మాత్రమే ఉన్నది. और केवल यूदा का गोत्र ही है. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు, और यूदा के सारे वंशावली को जब वहां पर बुलाया गया, జరహీల వంశము పట్టబడెను. और उसमें लिखा है 17 अध्याय के जहर वंशियों वहां पर कुल पकड़वा गया है. యూదా గోత్రంలో జరహీల వంశం అనేటువంటిది పట్టబడింది. और वो यूदा
यूदा के गोत्र में जेरह वंशियों का जो कुल है वो वहां पर पकड़ा गया है గోత్రములో అనేకులు పెద్దలు ఉన్నారు. और उस गोत्र में बहुत सारे बड़े लोग हैं అందులో జరహీయుల వంశం అనేటువంటిది పట్టబడుతూ వచ్చింది. और उस यूदा के गोत्र में जेहर वंशी जो लोग हैं वो पकड़े गए हैं దేవుడు ఆ వంశాన్ని చూపిస్తూ और వచ్చాడు. परमेश्वर ने ये वंश को वहां पर दिखाया है ఇక మిగిలిన వంశాలను పక్కన పెట్టి और बाकी के जो घराने वंश को बाहर ఈ निकालकर జరహీయుల వంశం మాత్రమే ముందుకు రండి అని చెప్పి और कहा कि केवल ये जरी वंश के लोग ही सामने आना है దేవుడికి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు और परमेश्वर के पास योशुआ ने जब प्रार्थना किया ఆ వంశంలో और उस घराने में वंश में జబ్ది అనే అతను పట్టుబడుతూ వచ్చాడు. और उस वंश में जब्दी नाम का पकड़वाया गया है 18వ వచనాన్ని మనం చూసినప్పుడు और 18 वचन जब हम देखते हैं అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పింపబడినప్పుడు 18 वचन है तब उसने उसके घराने के एक एक पुरुष को समीप खड़ा किया జబ్ది అనేటువంటి అతని యొక్క ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా రప్పించినప్పుడు और जब दी ये जब पकड़वाया गया उसके जितने सारे घराने के लोगों को जब समीप लेकर आया गया యూదా గోత్రంలోని జరహు మునిమనుమడైన జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. 18 वचन में यहूदा के गोत्र का आकान जो जेरह वंशी जब्दी का पोता और खर्मी का पुत्र था पकड़ा गया. చూడండి దేవుడు ఏ రీతిగా ఆ శపితమైనటువంటిది తీసుకున్నటువంటి వాళ్ళని చూపిస్తూ వచ్చాడు. देखिए यहाँ पर परमेश्वर ने जो कहा था वस्तु को नहीं लेना है उस वस्तु को लेके आने के द्वारा श्रापग्रस्त हुए थे एक एक करके परमेश्वर ने आखिरी में कैसे उनको लेकर पकड़वाया है. 12 గోత్రాల్లో యూదా గోత్రాన్ని చూపిస్తూ వచ్చాడు. 12 गोत्र में इजराइल में वो 12 गोत्र को दिखाया है యూదా గోత్రంలో జరహు వంశస్థులను చూపిస్తూ और వచ్చాడు. वो यूदा के गोत्र में जरह वंशी के घराने के लोगों को उसने दिखाया है జరహు వంశీయుల్లో జబ్ది కుటుంబాన్ని చూపిస్తూ వచ్చాడు. और जराही के वंशी में जो जब्दी है उसके घराना को वहां पर पकड़ा दिया गया है జబ్ది కుటుంబాల్లో కర్మి అనేటువంటి అతన్ని చూపిస్తూ వచ్చాడు. और जब्दी के घराने में कर्मी उस व्यक्ति को वहां पर दिखाया गया ఆ है కర్మి కుమారుడు అయినటువంటి ఆకాను దగ్గరకు వచ్చి ఆగిపోయింది. और कर्मी का पुत्र आकान उसके पास आकर ये वहां पर रुक गया है ఆకాను అంటే అర్థం और आकान कहने से उसका नाम का अर्थ क्या है ప్రజలను బాధించువాడు అని. और प्रजाओं को दुख देने वाला पीड़ा देने वाला व्यक्ति ఆ ఆకాను దగ్గరకు వచ్చి उस आकान के पास आकर ఈ ఆగిపోయింది. దేవుడు ఆకాన్ని చివరగా చూపిస్తూ వచ్చాడు. और परमेश्वर ने आखिरी में इसको लेकर आकर आकान के पास रुकवा दिया उसको दिखाया ఇక అప్పుడు యెహోషువ అంటూ ఉన్నాడు. तब यहोशुआ कह रहा है 19వ వచనాన్ని మనం చూసినప్పుడు 19 वचन को जब हम देखते हैं అప్పుడు యెహోషువ ఆకానుతో तब- నా కుమారుడా అంటున్నాడు. तब यहोशुआ आकान से कहने लगा हे मेरे बेटे చూడండి ఆకాను ఇక్కడ పట్టుబడ్డాడు. యెహోషువ ఆ ఆకానుతో అంటున్నటువంటి మాటను చూడండి. देखिए यहाँ पर आकान पकड़वा गया है वो पकड़ गया है चोर में लेकिन यहाँ पर यहोशुआ उससे क्या बातें कह रहा है आप देखिए శపితమైనటువంటి దాన్ని కొంత ఆకాను తీసుకున్నాడు. जो श्रापग्रस्त है उसमें से कुछ को उसने आकान ने ले लिया है ఆ రీతిగా ఆకానును దేవుడు యెహోషువకు చూపిస్తూ వచ్చాడు. और इस प्रकार परमेश्वर ने आकान को उस विषय में यहोशुआ को दिखाया है నా కుమారుడా అంటున్నాడు. और कहता है ऐसे संबोधित करता है हे मेरे बेटे చూడండి వాస్తవానికి ఆకాన్ అక్కడ దొంగగా ఉన్నాడు. वास्तव रूप से देखा जाए जब वो परिस्थिति देखते हैं कि आकान वहां पर पकड़ गया है శాపగ్రస్తుడిగా ఉన్నాడు. और वो श्रापग्रस्त व्यक्ति के समान है దోషిగా నిలబడ్డాడు. और वो एक दोषी के समान है అతనితో నా కుమారుడా అంటున్నాడు. और ऐसे व्यक्ति से यहोशुआ संबोधित कर रहा है कि हे मेरे बेटे ఇక అతనికి చెప్తున్నాడు और आगे उससे कह रहा है ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి इजराइल के परमेश्वर यहोवा का आदर कर దేవునికి ముందు నువ్వు మహిమ చెల్లించు. सबसे पहले परमेश्वर की तो आदर महिमा कर ఆయన ఎదుట ఒప్పుకో. उसके सामने आगे आकर अंगीकार कर నువ్వేం చేస్తూ వచ్చావో దాన్ని ఒప్పుకో. और तूने जो कुछ किया है वो सब बातें उसके सामने आकर तू मान ले నువ్వు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని. और जो काम तूने किया है उसको न छिपाते हुए वो मुझे तू बता दे నువ్వేం చేస్తూ వచ్చావో అది నాకు తెలియజేయి. और कहता है तूने जो काम किया है वो न छिपाते हुए वो सारी बातें मुझे बता दे ముందుగా నువ్వు దేవునికి మహిమ చెల్లించు. सबसे पहले प्रथम वो कहता है कि तू परमेश्वर का आदर महिमा कर నువ్వు చేసిన దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో. और जो तूने किया है उस काम को परमेश्वर के सामने तू मान ले నువ్వేం చేస్తూ వచ్చావో అదంతా కూడా నాకు తెలియజేయి. अब तूने जो कोई काम किया है ये सारे काम को मेरे सामने तू मान ले और बता दे నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. कहता है कि वो सारे बातें मुझे बता दे ये मैं तुझसे विनती करता हूँ
యెహోషువ దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడు, यहोशुआ परमेश्वर के द्वारा चुना गया है ఇజ్రాయేలీలను నడిపించడానికి నాయకుడిగా ఉన్నాడు. और इजरायली को चलाने के लिए अगुवाई के समान एक नायक बना है. దాదాపు 20 లక్షల మందిని నడిపిస్తా ఉన్నాడు. लगभग 20 लाखों को जो है वो चला रहा है. తన ముందు దోషిగా నిలబడినటువంటి ఆకానుతో, अब उसके सामने एक दोषी ठहराए हुए के समान ये आकान, నువ్వేం చేసావో నాకు చెప్పు అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు. अब वो कहता है यहोशुआ उससे, तूने क्या काम किया है, मैं विनती करता हूँ उस काम को मुझे बता दे. ఈ దినాల్లో ఎవరన్నా దొంగ పట్టుబడ్డాడు అనుకోండి, और आज के दिनों में अगर कोई भी चोर अगर उसको पकड़ लेते हैं, ముందు కొడతారు, सबसे पहले वो चोर को मारते हैं. ఆ పోలీసులు కూడా కొడతారు. पुलिस लोग भी मारते हैं నువ్వేం చేసావో చెప్పని చెప్పి కొడతా ఉంటారు. और मारते रहते हैं कि तूने क्या गलत काम किया है बता. ఎక్కడ దాచిపెట్టావని చెప్పి కొడతా ఉంటారు. कहते हैं कि तूने कहाँ पर छिपाया है, मारते हैं और पूछते हैं. కానీ యెహోషువని ఇక్కడ మనం గమనించినట్లయితే, लेकिन यहाँ पर यहोशुआ को जब हम देखते हैं, ఎంతగా తగ్గించుకొని అతన్ని బ్రతిమలాడుతున్నాడో చూడండి. कितना अपने आप को नम्र कर कर छोटा कर कर उसके सामने विनती कर रहा है. తను సంబోధించడం కూడా నా కుమారుడు అంటున్నాడు. देखिए जब आकान के साथ संबोधित करके यहोशुआ बात कर रहा है, देखिए हे मेरे बेटे कर कर बोल रहा है నాకు తెలియజేయ అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు. और उसे विनती कर रहा है कि तूने क्या काम किया है उसको मेरे सामने बता दे. వాస్తవానికి ఇక్కడ ఆకానును మనం గమనించినట్లయితే, वास्तव रूप से आकान को जब हम ध्यान देते हैं, తాను పట్టుబడను అని చెప్పి అనుకున్నాడు. और उसने ये सोचा कि ये काम के द्वारा मैं नहीं पकड़वाया जाऊंगा, తను చేసింది ఎవరికి తెలియదులే అనుకున్నాడు. कोई मुझे किसी ने भी मुझे देखा नहीं है ऐसा वो सोच रहा है, అందుకనే అంత ధైర్యంగా ఉన్నాడు. इसलिए इतने ढाढ़स के साथ ये आकान है. సరే రేపు పొద్దున దేవుడు బయలుపరుస్తాడని యెహోషువ చెప్పినప్పటికీ కూడా, जब यहोशुआ ने स्वयं कहा कि कल सवेरे परमेश्वर ही उस व्यक्ति को प्रकट करेगा, తాను ఒప్పుకుందామని చెప్పి అనుకోలేదు. जब ये सुनने के बाद भी उसने ये नहीं सोचा कि मैं पहले ही इसको जाकर मान लूंगा, నేను చేసినటువంటి పని ఎవరికి తెలియదు గనక मैंने जो काम किया है किसी को भी पता नहीं है, इसके कारण నన్ను ఎవరు పట్టుకోలేరు, कोई भी मुझे नहीं पकड़ सकता है, ఎవరికి కూడా తెలియదు, किसी को भी ये काम मैंने किया है पता नहीं है. ఈ ధైర్యంతోటే ఉంటూ ఉన్నాడు. यही धैर्य के साथ ये आकान है. యూదా గోత్రం పట్టబడింది. यूदा गोत्र पूरा वहां पर पकड़ गया है, అప్పుడైనా కానీ చివరికి నా దాకా వస్తుందేమోనని చెప్పి భయపడలా. और ये भी नहीं सोचा कि अब यूदा गोत्र पकड़ गया है आखिरी में मेरे पास आ जाएगा. జరహీల వంశం పట్టబడింది. और जरही वंश वहां पर पकड़वाया गया है, మన వంశమే అది. और देखिए उसी का वंश है. నేనేమన్నా పట్టబడతానేమోనని చెప్పి భయపడలేదు. अब ये डरा नहीं है, अभी जेरी वंश पकड़े गए हैं, उसमें मैं अभी पकड़ जाऊंगा. తర్వాత జబ్ది పట్టుబడ్డాడు. और उसके बाद जब्दी वो वहां पर उसको पकड़ा गया है. అరే నా పితరుడే పట్టుబడ్డాడు, నా దాకా వస్తుందేమోనని చెప్పి అనుకోలా. ये मेरा पितृ है, इसके द्वारा मैं वहां पर मैं पकड़ा जाऊंगा, उसने सोचा नहीं. ఆ తర్వాత కర్మి పట్టుబడ్డాడు. उसके बाद कर्मी वो वहां पर पकड़ गया है. అరే నా తండ్రి పట్టుబడ్డాడు, ఇక నా దాకా వస్తుందేమోనని చెప్పి అప్పుడైనా భయపడలా. अब मेरे पिता वहां पर उसको पकड़ लिए हैं, तो अब मुझे पकड़ लेंगे, तभी भी उसको ये मारने के लिए नहीं आया है. చివరి వరకు కూడా నేను పట్టుబడను అనే ధైర్యంతోటే ఉంటూ ఉన్నాడు. आखिरी तक इसी ढाढ़स में है, हियाव में है कि मुझे कोई नहीं पकड़ेगा. దొంగలు అదే ధైర్యంతో ఉంటారు. जो चोर होते हैं इसी प्रकार के धैर्य में रहते हैं. చేసింది ఎవరికి తెలియదులే అని, वो सोचते हैं कि मैंने जो काम किया है किसी को भी पता नहीं है, పట్టుకోలేరులే అని, कोई भी मुझे पकड़ नहीं सकता है सोचते हैं. ఎంతో ధైర్యంతో ఉంటా ఉంటారు. बहुत ही धैर्य के साथ वो लोग रहते हैं. ఆ ధైర్యాన్ని ఇక్కడ ఆకాను కలిగి ఉన్నాడు. और इसी प्रकार के धैर्य को, हिम्मत को ये आकान ने यहाँ पर रखा है. ఎప్పుడైతే దేవుడు ఆకాను చూపిస్తూ వచ్చాడో, लेकिन जब परमेश्वर ने आकान को दिखाया, యెహోషువ ఆకాను తోటి ఎప్పుడైతే చెబుతూ వచ్చాడో, और यहोशुआ जब आकान से ये बातें कहा, నువ్వు చేసిందంతా కూడా నాకు తెలుపమని చెబుతూ వచ్చాడు. कहता है तूने जो कुछ किया है वो सारे बातें मुझे बता दे. దేవుడికి ముందు మహిమ చెల్లించమన్నాడు. उससे पहले परमेश्वर को तो आदर देकर उसने कहा है, తర్వాత ఒప్పుకోమన్నాడు. उसके बाद कहा कि तू परमेश्वर के सामने मान ले. ఇక అప్పుడు తప్పని పరిస్థితుల్లో और वहां पर उसका अभी कोई दूसरा पर्याय नहीं था उसके लिए, తనకిక తప్పించుకోవడానికి మార్గం ఏమీ లేదు. उसको बचने के लिए और कोई दूसरा मार्ग नहीं था. इसी స్వయంగా कारण దేవుడే తను బయలుపరుస్తూ వచ్చాడు. क्योंकि स्वयं यहोवा परमेश्वर ने ही उसको वहां पर सामने खड़ा किया है, ఆకాను ఒప్పుకుంటూ ఉన్నాడు. और आकान यहाँ पर मान रहा है. 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, 20 वचन में जब हम देखते हैं, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. आकान ने यहोशुआ को उत्तर दिया, सचमुच मैंने इज़राइल के परमेश्वर यहोवा के विरुद्ध पाप किया है. అవును నిజమే, నేను పాపం చేశాను అంటున్నాడు. और देखिए अभी वो कह रहा है कि सचमुच मैंने ये पाप को किया है. ఇదేదో ముందే ఒప్పుకున్నట్లయితే బాగుండేది. आकान यही बात को पहले ही अगर उसने मान लिया होता तो अच्छा होता. నేను పాపం చేసింది నిజమే, और वो कहता है कि मैंने पाप किया, ये सच्ची है, నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. मैं इस बात को मान लेता हूँ कह रहा है. ఎప్పుడు ఇది ఒప్పుకుంటుంది? लेकिन अब ये कब मान रहा है? తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది. जब उसको कोई पर्याय नहीं है,
तब ये पाप को वो मान रहा है। దేవుడు బయలుపరిచిన తర్వాత ఒప్పుకుంటున్నాడు. परमेश्वर ने उसको प्रकट करने के बाद वो मान रहा है, నిజమే నేను పాపం చేశాను అంటున్నాడు. कहता है सचमुच मैंने पाप किया है। ఏం చేశాడు? वो क्या पाप किया है దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును. कि जब लूट में से शिनार देश के एक सुंदर ओढ़ना, దోపుడు సొమ్ము అంటే ఎరుకొని వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత और लूट का जो सामान है अर्थात यरीहो के नगर को स्वाधीन करने के बाद ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దేవుని మందిరానికి చేర్చాలని యెహోషువ చెప్తూ और వచ్చాడు. यरीहो की जो कोई वस्तु है जो उन्होंने जीता है वो यरूशलेम में मंदिर के पास वो लेकर जाएंगे करके उन्होंने कहा है। దేన్ని కూడా మీరు అంటుకోవద్దని చెప్పి తెలియజేస్తూ और వచ్చాడు. कहा कि किसी को भी तुम्हें छूना नहीं है। చూడండి 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే 6 अध्याय के 19 वचन में जब हम देखते हैं, వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. सब चांदी सोना और जो पात्र पीतल और लोहे के हैं वे यहोवा के लिए पवित्र है और उसी के भंडार में रखे जाएंगे। అది దేవుడు యెహోషువ ద్వారా వాళ్ళందరికీ ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. और इसी बात को यहोशुआ के द्वारा सारे इस्राएल प्रजा को पहले से ही बताकर रखा था। ఈ ఎరుకో పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకుంటూ ఉన్నాం. अब यरीहो के नगर को हम उसको स्वाधीन कर रहे ఈ हैं, ఎరుకో పట్టణంలో ఏది దొరికినా కూడా और यरीहो के नगर में जो कोई वस्तु मिलते हैं, బంగారం గాని వెండి గాని ఇనుము గాని ఇత్తడి గాని वो सोना चांदी लोहा पीतल कुछ भी हो, ఇవన్నీ కూడా దేవుని యొక్క ధనాగారంలో ఉంచాలి. ये सारे परमेश्वर के भंडार में रखना है, దేవుని మందిరంలో ఉంచాలి. परमेश्वर के मंदिर में रखना है। మీరేది కూడా తీసుకోకూడదు. और ये वस्तुएं कुछ भी आपको नहीं लेना है, ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. पहले से ही पता कर रखा था। అయితే ఇక్కడ ఆకాను ఏం చెబుతూ ఉన్నాడు అంటే, लेकिन आकान यहाँ पर क्या कह रहा है, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును. और लूट में शिनार देश का एक सुंदर ओढ़ना। పై వస్త్రం అంటే శాలువా లాంటిది. देखिए यहाँ पर ओढ़ना मतलब एक शॉल के समान మంచి होता है। షీనారు వస్త్రము అంటే బాగా ఖరీదైనటువంటి వస్త్రము. और देखिए शिनार वस्त्र मतलब बहुत ही मूल्यवान कीमती वस्त्र है, రాజులు రాజకుమారులు పైన ధరించేటువంటిది. और राजा के जो बेटे हैं राजकुमार है वो सारे लोग ये वस्त्र को पहनते हैं। దాన్ని చూడగానే దాని మీద ఎందుకు ఇష్టం కలిగింది. वो देखिए उसको देखते ही पता नहीं आखान को उसके ऊपर इच्छा आ गया, దాన్ని తీసుకున్నాడు. उसको उसने ले लिया ఇంకా 200 తులముల వెండిని తీసుకున్నాడు. और 200 शेकेल चांदी को लिया, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని చూశాడు. 50 शेकेल सोने का एक ईंट उसने देखा నేను చూచి और उसको देखा, వాటన్నిటిని చూశాడంట. और ये सारे वस्तु को उसने देखा है। ఏం చూశాడు? क्या देखा है, మంచి షీనారు పై వస్త్రాన్ని చూశాడు. सबसे पहले शिनार जो चांदी है वो उसका जो ओढ़ना है उसको उसने देखा है। 200 తులముల వెండిని చూశాడు. और क्षमा चाहता हूँ, जो शिनार का जो सुंदर ओढ़ना पहले देखा है, फिर 200 शेकेल चांदी उसने देखा है, 50 తులముల బంగారాన్ని చూశాడు. और 50 शेकेल सोना उसने देखा है। వీటన్నిటిని చూసేటప్పుడు చుట్టూ చూశాడు. और ये सब उसने जब वस्तु को देखा और देखने के बाद उसने अपने चारों ओर भी देखा। ఎవరు కూడా తను చూడటంలా. हाँ, चारों ओर देखा तो उसने देखा कि कोई भी मुझे नहीं दिख रहा है, వాటిని ఆశించి और उसकी उसने लालसा कर कर వాటిని ఆశిస్తూ వచ్చాడు. उसका उसने लालसा रखा। కానీ దేవుడు ఏం చెప్తూ వచ్చాడు? लेकिन परमेश्वर ने क्या कहा था, ఏది నీకు దొరికినా కూడా దేవునికి ఇవ్వాలి అన్నాడు. परमेश्वर ने पहले से क्या कहा था, जो वस्तु तुम्हें मिलता है वो सामने देना है। అయితే వాటి మీద ఆశపడుతూ వచ్చాడు. लेकिन यहाँ पर ये वस्तु को देखने के बाद वाटिन ये आकान में ये लालसा आ गया है వాటిని తీసుకుంటుని అంటున్నాడు. और कहता है कि मैंने उसको ले लिया, అవును నిజమే నేను తీసుకున్నాను వాటిని. और कहता है कि सच में मैंने उसको ले लिया है। ఒక మంచి షీనార్ వస్త్రాన్ని తీసుకున్నాను. और शिनार के ओढ़ने को उसने लिया, 200 తులముల వెండిని తీసుకున్నాను. और 200 शेकेल चांदी उसने लिया, 50 తులముల బంగారు కమ్మీని తీసుకున్నాను. 50 शेकेल सोने की जो ईंट है उसने लिया। అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. और कहता है कि मेरे डेरे के भीतर भूमि में वो गड़े हुए हैं। తను నివసిస్తున్నటువంటి డేరాలకు వాటిని తీసుకెళ్లాడు. वो जो निवास कर रहा है उस डेरे में वो सबको लेके गया। ఆ డేరాలకు వెళ్ళి భూమిని తవ్వాడు. उस डेरे में जाकर उसने भूमि को खोदा, తవ్వి దాని కింద దాచిపెట్టాడు. और खोदने के बाद सारे वस्तु है उसमें छिपा कर रखा। ఆ భూమిలో దాచిపెట్టాడు వాటిని. अब वो भूमि में उसने गड़ के सारे वस्तु को छिपा कर रखा है। చెప్తున్నాడు ఎక్కడ ఉన్నాయో అవి. अब वो स्वयं बता रहा है कि ये सारी वस्तुएं कहाँ पर है। అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. कहता है कि वे मेरे डेरे के भीतर भूमि में गड़े हैं। ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి, और उसने कहा कि ये सारे जो चांदी है उसके नीचे है, తాను చేసినదంతయు ఒప్పుకొనెను. और उसने जो कुछ किया उस सब को उसने वहां पर मान लिया है। తను చేసినంతా కూడా ఒప్పుకుంటూ వచ్చాడు. जो कुछ उसने किया था सब कुछ उसने मान लिया। ఇక్కడ ఆకానును మనం గమనించినప్పుడు यहाँ पर आखान को जब हम ध्यान देते हैं, తాను మొదటగా చేసినటువంటిది ఏంటంటే, सबसे प्रथम उसने पहला काम क्या किया है,
ఈ వస్త్రాన్ని వెండిని బంగారాన్ని చూస్తూ వచ్చాడు. ये वस्त्र को, ओढ़ने को, चांदी सोने को, ये सारे बातों को उसने अपनी आंखों से देखा. దేవుడు మనకి కనులను ప్రసాదించాడు. परमेश्वर ने हमको आंखें दिए हैं ఆ కనులతో మనం చూసేటువంటి వారంగా ఉన్నాం. और वो आंखों से हम सारे बातों को देखते हैं. కన్నులు రెండున్నప్పటికీ और आंखें हमारे दो है तो भी, చూపు ఒకటే. लेकिन जो दृष्टि है एक ही है. ఆ చూపును బట్టి ये दृष्टि के कारण మానవులు మొట్టమొదటగా పాపంలో పడిపోతూ వచ్చారు. मनुष्य प्रथम जो है इस दृष्टि के कारण पाप में गिरे हैं. ఆది కాండం మనం చూసినట్లయితే उत्पत्ति किताब में हम जब देखते हैं 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు, 3रा अध्याय उसके 6 वचन में जब देखते हैं, ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం, उत्पत्ति किताब 3रा अध्याय उसका 6वां वचन. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. अतः जब स्त्री ने देखा कि उस वृक्ष का फल खाने के लिए अच्छा और देखने में मनभाव और बुद्धि देने के लिए चाहने योग्य भी है, तब उसने उसमें से तोड़ कर खाया और अपने पति को भी दिया और उसने भी खाया. కంటి చూపుతోనే పాపం అనేటువంటిది ప్రారంభమైంది. और आँखों की दृष्टि के द्वारा ही है ये पाप आरंभ हुआ है. సాతాను హవ్వతోటి మాట్లాడుతూ ఉన్నది. शैतान हवा से बात कर रहा है. దేవుడు ఈ వృక్ష ఫలాల్లో దేన్నైనా తినొద్దని మీతో చెప్పాడా అని అడుగుతూ ఉన్నది. और पूछता है कि परमेश्वर ने क्या सच में ये इसमें से जो भी वृक्ष है उसका फल नहीं खाना है. అవును తినొద్దని చెప్పాడు. ఆ మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్ష ఫలాన్ని దేవుడు తినొద్దని చెప్పాడు అంటుంది. और कहती है कि उत्तर में, हाँ परमेश्वर ने बीच में जो वृक्ष लगा है अच्छे बुरे फल का, पेड़ के फल को नहीं खाना है. ఎందుకు తినొద్దు అన్నాడు అంటే దానికి కూడా కారణం చెప్తూ వచ్చింది. और क्यों नहीं खाना है जब पूछा गया उसका कारण भी उसने बताई है. అది తిన్న దినాన మేము నిశ్చయంగా చనిపోతామని కూడా దేవుడు చెప్పాడని చెప్తూ और ఉన్నది. परमेश्वर ने हमको ये बात को कहकर रखा है, अगर जिस ये खाएंगे तो निश्चय उसी दिन तुम मर जाओगे. అయితే మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడి మీరు దేవదూతల్లాగా మారుతారని సాతాను చెప్తూ लेकिन వచ్చింది. शैतान ने इस बात को उसके उत्तर में कहा कि तुम निश्चय तो नहीं मरोगे, लेकिन तुम्हारे आंखें खुल जाएंगे और देवदूत के समान तुम हो जाओगे. అప్పుడు హవ్వ ఆ వృక్ష ఫలాన్ని చూసింది. तब ये हवा ने उस वृक्ष के फल को अपनी आंखों से देखा. అది రోజు చూసేటువంటిదే. हर रोज वो देख रही है. దాని కిందగానే వెళ్తా ఉన్నారు. वो वृक्ष के पास से ही वो नीचे से जा रहे దాని हैं. కింద ఎన్నోసార్లు కూర్చొని విశ్రాంతి తీసుకొని ఉండొచ్చు. हो सकता है कि कितने बार वो वृक्ष के नीचे बैठकर उन्होंने विश्राम भी लिया होगा. ఆ రోజు చూస్తున్నటువంటి వృక్ష ఫలమే हर दिन देखने वाला ये वृक्ष का फल ही है. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే, लेकिन अब वो फल कैसे दिखाई दे रहा है? ఎప్పుడైతే హవ్వ తనతో మాట్లాడుతూ వచ్చిందో जब हवा ने उसके साथ जब बातें किया, తన చూపులో మార్పు వచ్చింది. जब शैतान ने हवा के साथ बात किया इस विषय में, तो उसके दृष्टिकोण में एक बदलाव आ गया. రోజు చూస్తున్నటువంటి వృక్షమే हर दिन देखने वाला तो ये फल ही है, ఇప్పుడు ఎలా కనబడుతూ ఉన్నదంటే, लेकिन ये फल अब कैसे दिखाई दे रहा है? ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అని చెప్పి కనబడతా ఉన్నది. అట్లా अब देखिए उस स्त्री को कैसे दिख रहा है कि देखने के लिए ये वृक्ष का फल अब खाने योग्य अच्छा लग रहा है. ఇప్పుడు చూస్తున్నప్పుడు అది చాలా మంచిగా కనబడతా ఉన్నది. अब देखने में ये फल बहुत अच्छा दिख रहा है. ఇంతకుముందు చాలా సార్లు చూసింది దాన్ని. इससे पहले बहुत बार देखा है, ఇప్పుడు కూడా ఇలా అనిపించలా. कभी भी ऐसा नहीं लगा है. ఇప్పుడు ఆహారానికి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. लेकिन अब उसको कैसे लग रहा है, ये फल खाने के लिए अच्छा है. తన కన్నులకు అందమైనదిగా కనబడతా ఉన్నది. और उसकी आंखों को दिखने के लिए वो मन भावना दिख रहा है. ఇంతకు ముందు చూడలేదా? इससे पहले क्या नहीं देखा? ఇంతకు ముందు కూడా చూసిందే. इससे पहले भी देखा है, ఇప్పుడు మారింది. लेकिन अब बदल गया है. తన చూపులో మార్పు వచ్చింది. उसकी आंखों की दृष्टिकोण में बदलाव आ गया है. ముందు లేని అందం దానిలో కనబడతా ఉన్నది. इससे पहले जो सुंदर था उस फल में नहीं था, अब ये दृष्टिकोण में वो फल बहुत सुंदर दिख रहा है. వివేకమిచ్చు రమ్యముగా ఉన్నదంట. और देखिए कहता है कि देखने में बहुत ही मन भाऊ है. చూడండి ఎటువంటి పదాలు వాడుతా ఉన్నదో. देखिए यहाँ पर किसी प्रकार के यहाँ पर पद के उच्चारण वो कर रहा है. ఇదంతా కూడా తన కంటి చూపులో వచ్చినటువంటి మార్పును బట్టి. ये सारे जो बातें यहाँ पर आए हैं केवल उसके आंखों के दृष्टिकोण में जो बदलाव आया है इसी के कारण है. ఆ మార్పును బట్టి ఆ పండు తీసుకున్నది. और ये बदलाव के कारण उसने फल को लिया. తను తినటమే కాకుండా ఆదాముతో కూడా తినిపించింది. केवल उसने नहीं खाया, खाने के बाद उसके आदाम को भी उसने दिया है. ఆ రీతిగా తన చూపును బట్టి తన పాపంలో పడిపోయింది. इस प्रकार अपने आंखों की दृष्टि के कारण वो पाप में गिरी है. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటూ ఉన్నారు అంటే, प्रभु यीशु मसीह क्या कहते हैं? మత్తయి సువార్త 5వ అధ్యాయము, मत्ती सुसमाचार उसका 5वां अध्याय, మత్తయి సువార్త 5వ అధ్యాయము मत्ती सुसमाचार उसका 5वां अध्याय 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 28वें पद को जब देखते हैं,
దేవుడు చెబుతూ ఉన్నాడు, परमेश्वर इस बात को कहते हैं, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని. परंतु मैं तुमसे यह कहता हूँ कि जो कोई किसी स्त्री पर कुदृष्टि डालने वो अपने मन में उससे व्यभिचार कर चुका है. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం, सबसे पहले हमने देखा హవ్వ చూచినటువంటి చూపును మనం చూస్తూ వచ్చాం. हवा ने जो दृष्टिकोण से देखा है उस दृष्टि को हमने देखा, తన చూపు మారిపోయింది. उसका जो दृष्टिकोण है वो बदल गया है. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటూ ఉన్నారు అంటే, लेकिन अब प्रभु यीशु मसीह क्या कह रहे हैं, ఎవరైనా సరే ఒక స్త్రీని చూసేటప్పుడు जो कोई एक स्त्री को जब देखते हैं, మోహపు చూపుతో చూసినట్లయితే, अगर कुदृष्टि से अगर देखे, ఎటువంటి చూపు మనకు ఉండకూడదు అని చెబుతున్నాడు. और అంటే इस प्रकार का दृष्टिकोण हमारे में नहीं होना चाहिए, पर बता रहा है అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా जो मनुष्य सारे व्यक्ति है, మోహపు చూపు అనేటువంటిది ఉండకూడదు. ये कुदृष्टि का जो दृष्टिकोण है वो नहीं होना चाहिए. ఆ చూపుతో స్త్రీని కానీ మనం చూసినట్లయితే, अगर ये दृष्टिकोण से अगर एक स्त्री को हम देखते हैं, అప్పుడే మన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వారం అవుతాము అంటున్నాడు. और यहाँ पे लिखा गया है कि वो अपने मन में ही उसके साथ उसने व्यभिचार कर चुका है. ఇది మోహపు చూపు. ये एक कुदृष्टि है. మరొక మాటను మనం చూసినట్లయితే, और एक बात को जब हम देखते हैं, యెషయా గ్రంథము यशायाह की किताब, 3వ అధ్యాయము यशायाह की किताब उसका 3रा अध्याय, 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, यशायाह की किताब उसका 3रा अध्याय उसका 16 वचन जब हम देखते हैं, 16వ వచనంలో రాయబడిన మాట, 3रा अध्याय उसका 16 वचन, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండై మెడ చాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మోగించుచున్నారు. यहोवा ने यह भी कहा है, यशायाह की किताब 3रा अध्याय 16 वचन है, यहोवा ने यह भी कहा है, क्योंकि सिय्योन की स्त्रियां घमंड करती और सिर ऊंचे किए आंखें मटकाती और घुंघराले और चमचमाती हुए ठुमक ठुमक चलती है. పురుషులకు మోహపు చూపు ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. और परमेश्वर इस बात को बताया है कि पुरुष को ये कुदृष्टि नहीं होना चाहिए. సియోను కుమార్తెలకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. अब यहाँ पर इस वचन में सिय्योन की जो स्त्रियां है, बेटी है, उनको भी बता रहा है. సియోన్ అంటే దేవుని మందిరమే, और सिय्योन कहने से परमेश्वर का मंदिर ही है, మన మందిరమే. हमारा मंदिर ही है. ఆ మందిరంలో ఉన్నటువంటి స్త్రీలకి దేవుడు తెలియజేస్తూ और इस ఉన్నాడు. मंदिर में जो स्त्री है, बेटियां है, उनको बता रहा है. సియోను కుమార్తెలకు దేవుడు తెలియజేస్తూ और ఉన్నాడు. सिय्योन के स्त्रियों से इस बात को बता रहा है. ఎలా ఉన్నారు అంటే, और वो कैसे है, గర్విష్ఠురాండ్రై वो घमंडी है, మెడ చాచి నడుచుచు अपने सिर को ऊंचे किए है ఓర చూపులు చూచుచు और आंखें मटकाती है కులుకుతో నడుచుచు और चमती चमती वो टुमुक टुमुक चलते हैं. తమ కాళ్ళ గజ్జలను మోగించుచున్నారు. और उनके जो पैरों में जो घुंघरू है उसके आवाज को करते हैं. కొంతమంది కాళ్ళ గజ్జలు ధరించే వాళ్ళు ఉన్నారు. और कुछ लोग होते हैं अपने पैरों में घुंघरों को बांधते हैं. కొంతమంది గజ్జలు లేని పట్టీలు కూడా ధరించే వాళ్ళు और ఉన్నారు. कुछ लोग होते हैं जिसमें आवाज नहीं आता, ऐसे घुंघरे पट्टिया को भी बांधते हैं. ఎలా ఉన్నారు అంటే, కొంతమంది और कुछ लोग ऐसे भी है, గర్విష్ఠురాళ్ళుగా ఉంటున్నారు. और कुछ लोग घमंडी लोग भी है, తమ మెడ చాచి నడిచేటట్లుగా ఉంటున్నారు. उनके सिर को ऊंचे कर वो चलते हैं. ఓర చూపుతో చూసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. और देखिए अपने आंखें मटकाती रहती है. కులుకుతూ నడుస్తూ ఉన్నారంట. और देखिए चमचमाती यहाँ वहाँ वो चलते हैं. వాళ్ళ చూపుని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. उनके दृष्टि के विषय में यहाँ पर परमेश्वर बता रहे हैं. ఓర చూపు అని చెప్పి, यहाँ पर हिंदी में लिखा है आंखें मटकाती. ఓర చూపు అంటే అట్లా చూసి చూడనట్లుగా పక్కగా చుట్టం అనమాట. आंखें मटकाती इसका मतलब ये है कि ऐसे मानो कि देखा है नहीं देखे जिसका समान चलते हैं. చూసారా, నన్ను చూసారా లేదా అన్నట్లుగా. हाँ, हमको देखे हैं क्या देखे नहीं है, ये मन में बात रख करते हैं. నేను నడుస్తున్నటువంటి నా గజ్జల శబ్దాన్ని వింటున్నారా? मैं चल रही हूँ, मटकाते चल रही हूँ, क्या उसके जो घुंघरू जो पैरों में घुंघरी बांधे हैं, क्या उसकी आवाज तुमको आ रहा है या नहीं. నేను కులుకుతో నడుస్తున్నాను, నా నడక చూస్తున్నారా? हाँ, मैं चमचमाती हुए ठुमक ठुमक चल रही हूँ, क्या मेरे चाल को तुम देख रहे हो नहीं. నేను మెడ చాచి నడుస్తున్నాను, చూస్తున్నారా मैं అన్నట్లుగా. सिर को ऊंचे किए कर चल रही हूँ, क्या देख रहे हो नहीं देख रहे हो. ఇటువంటి చూపు ఉండకూడదు. इस प्रकार के आंखों का जो मटकाती मतलब आंखों का जो दृष्टि है नहीं होना चाहिए. సియోను కుమార్తెలకు ఇటువంటి చూపు ఉండకూడదు. सिय्योन के स्त्रियों को इस प्रकार के आंखों की दृष्टि नहीं होना चाहिए. గర్విష్ఠురాలుగా ఉండకూడదు. और घमंडी नहीं रहना है. ఓర చూపు ఉండకూడదు. और आंखें मटकाती हुई ये दृष्टि नहीं होना चाहिए. సమయాలు మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే, पहले शमूएल की किताब का जब देखते हैं, 18వ అధ్యాయము, पहला शमूएल उसका 18 अध्याय, 18వ అధ్యాయము पहला शमूएल उसका 18 अध्याय 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 9 वचन को जब हम देखते हैं, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఉషపు చూపు నిలిపెను.
उस दिन से शाऊल दाऊद की ताक में लगा रहा है। సౌలు చూస్తున్నటువంటి చూపుని ఇక్కడ దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. यहाँ पर साउल किस प्रकार की दृष्टि को रखा है यहाँ पर बताया गया है। దావీదు వైపు చూస్తున్నాడు. दाऊद की ओर देख रहा है। ఎటువంటి చూపు అంటే అది और किस प्रकार की दृष्टि है? విషపు చూపు. हिंदी में इतना अच्छा नहीं लिखा है, ताक में लगा है। इसका मतलब ये है कि विष के इस दृष्टिकोण में उसके पीछे वो लगा है। విషపు చూపు సౌలు దావీదు మీద నిలుపుతూ వచ్చాడు. देखिए विष के इस दृष्टिकोण को साउल ने दाऊद पर ताका हुआ है। మరొక మాట మనం చూసినట్లయితే और एक बात को जब देखते हैं లూకాసు వార్త 9వ అధ్యాయము लूका सुसमाचार उसका 9वां अध्याय 62వ వచనాన్ని మనం చూసినట్లయితే उसका 62 वचन जब देखते हैं। లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. लूका सुसमाचार उसका 9वां अध्याय उसका 62 वचन। యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. यीशु ने उनसे कहा, जो कोई अपना हाथ हल पर रखकर पीछे देखता है वो परमेश्वर के राज्य के योग्य नहीं है। నాగటి మీద చేయి పెట్టి हल पर हाथ रखकर వెనక తట్టు ఎవరు కూడా చూడకూడదు. जो हल पर हाथ रखकर पीछे की ओर कोई भी नहीं देखना है। ఎందుకంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి क्योंकि जो कोई ये व्यवसाय को करते हैं నాగలితోటి దున్నేటప్పుడు जब ये हल के साथ वो खेत में हलते हैं ముందుగా ఒక గురిని పెట్టుకుంటారు. सबसे पहले सामने एक दृष्टि को रखते हैं ఆ గురి వైపుకే వాళ్ళు ఎద్దులను నడిపిస్తూ और ఉంటారు. दृष्टि जो निशान है उसी के और अपने बैलों को हल को चलाते हैं। ఎప్పుడైతే వాళ్ళు వెనక తిరిగి చూస్తారో जब वो ऐसे समय में पीछे मुड़कर जब देख लेते हैं ఆ గురి అనేటువంటిది తప్పిపోతుంది. और ये दृष्टि जो निशान है उनके सामने वो चूक जाता है। ఆ నాగలి చాలు అనేది తిన్నగా రాదు. अब जो हल है वो सही से सीधे पे नहीं आता है। కాబట్టి తన లక్ష్యాన్ని వాళ్ళు కోల్పోయేవారుగా ఉంటారు. तो जो निशान उन्होंने पहले से आमने सामने देखा है उसको वो चूक जाते हैं। దేవుణ్ణి అంగీకరించిన తర్వాత परमेश्वर पर विश्वास करने के बाद వెనక తట్టు ఎవరు కూడా చూడకూడదు. पीछे कभी भी किसी को देखना नहीं है। వెనక తట్టు చూసినట్లయితే अगर पीछे देख लेते हैं అటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ऐसे लोग परमेश्वर के राज्य में नहीं प्रवेश करेंगे। దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే अगर परमेश्वर के राज्य में हमें प्रवेश करना है तो ఏ మాత్రము కూడా వెనక చూపు అనేది మనకు ఉండకూడదు. किसी भी हालत में पीछे की दृष्टि को हमें नहीं रखना है। ముందుగా ఆకాన్ను మనం గమనించినట్లయితే सबसे प्रथम आखान को जब हम ध्यान देते हैं ఆ పై వస్త్రాన్ని చూశాడు. उस ओढ़ने को उसने देखा। 200 తులాల వెండిని చూశాడు. 200 शेकल चांदी को उसने देखा 50 తులాల బంగారాన్ని కూడా చూశాడు. और 50 शेकल चांदी को उसने देखा। రకరకాల చూపులను మనం చూస్తూ వచ్చాం. और इस प्रकार भिन्न भिन्न प्रकार के दृष्टि को हमने देखा। హవ్వ యొక్క చూపు మారినటువంటి చూపును చూస్తూ వచ్చాం. हवा उसके आंखों के दृष्टिकोण कैसे बदल गया उसको हमने देखा। యేసుక్రీస్తు ప్రభు వారు పురుషుల యొక్క చూపును గురించి తెలియజేస్తూ వచ్చాడు. और प्रभु यीशु मसीह ने पुरुष जो है उनकी दृष्टि कैसी होती है बताया है। మోహపు చూపు అని తెలియజేస్తూ వచ్చాడు. और ये दृष्टिकोण कुदृष्टि करके बताया है। సియోను కుమార్తెల యొక్క చూపును గురించి కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. और सियोन के जो स्त्रियां हैं उनके दृष्टिकोण के आंखें के दृष्टिकोण के विषय में बताया है। వార చూపుతో వాళ్ళు చూసేటువంటి వాళ్ళని తెలియజేస్తూ వచ్చాడు. देखिए जो आंखों की दृष्टि कैसा है कि यहाँ वहाँ ताकते हुए जाते हैं। సౌలు విషపు చూపును గురించి కూడా దేవుడు మనకు తెలియజేశాడు. और शाऊल के जो विष का आंखों की दृष्टिकोण है उसके बारे में बताया गया है। చివరికి ప్రభువుని అంగీకరించినటువంటి మనము आखिरी में प्रभु को जो अंगीकार किए हम వెనక చూపు కలిగి ఉండకూడదని కూడా దేవుడు తెలియజేస్తూ और వచ్చాడు. परमेश्वर इस बात को भी बताते हैं कि जो पीछे को और मुड़कर देखना ये दृष्टिकोण भी नहीं होना चाहिए। యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము यहोशू की किताब उसका 7 अध्याय 21వ వచనంలో మనం చూసినప్పుడు उसके 21 वचन में जब हम देखते हैं ఆకాన్ ఏం చెప్తూ ఉన్నాడు అంటే आकान वहाँ पर क्या कह रहा है। నేను చూచి వాటిని ఆశించి అంటున్నాడు. और मैंने उसको देखा और उसकी ఆశించాడు. हाँ उसका लालच जो है उसने किया है। వాటిని చూడగానే ఒక ఆశ అనేటువంటిది ఆకానులో కలుగుతూ వచ్చింది. जैसे इन सारे वस्तुओं को आकान ने देखा उसमें ये लालच आ गया है। చుట్టూ చూశాడు, ఎవరు లేరు. और उसने चारों ओर देखा उसमें उसके पास कोई भी नहीं था। వాటిని తీసుకోవాలని ఆశపడుతూ और వచ్చాడు. उसको लेने के लिए उसने उस लालच को आशा को रखा। అయితే దేవుడు ఏం తెలియజేస్తూ వచ్చాడు అంటే लेकिन परमेश्वर ने यहाँ पर क्या बताया है। నిర్గమకాండము 20వ అధ్యాయము निर्गम की किताब उसका 20 अध्याय నిర్గమకాండము 20వ అధ్యాయము निर्गम की किताब उसका 20 अध्याय 17వ వచనాన్ని మనం చూసినట్లయితే 17 वचन जब हम देखते हैं నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను అతని దాసినైను అతని దాసినైనను అతని ఎద్దునైను అతని గాడిదనైను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. निर्गम की किताब 20 अध्याय 17 वचन, तो किसी के घर का लालच न करना, ना तो किसी की स्त्री का लालच करना, और ना किसी के दास दासी या बैल गधे, या ना किसी की किसी वस्तु का लालच करना।
ఆశింపకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. और परमेश्वर की आज्ञा यही है किसी प्रकार के लालच को हमें नहीं रखना దేన్ని है, కూడా నువ్వు ఆశించకూడదు. किसी भी बात के वस्तुओं को लालच नहीं करना है, నీది కానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. जो तुम्हारा नहीं है उसके विषय में लालच नहीं रखना है. నీది కానిది పరులది, अब तेरा जो नहीं है वो दूसरों का है, ఆ పరులకు సంబంధించిన దేన్ని కూడా నువ్వు और ఆశించకూడదు. जो दूसरे का है किसी भी रूप से उसका लालच तुम्हें नहीं करना है. అంతకు ముందే దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు. इससे पहले ही परमेश्वर उनको बताकर रखे थे. ఎరుకలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శాపగ్రస్తమైనది. परमेश्वर ने कहा था यरीहो में जो कुछ वस्तु है सब कुछ श्रापग्रस्त है, మీరు దేన్ని కూడా ముట్టకూడదని చెప్పి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. और परमेश्वर ने कहा किसी भी वस्तु को तुम्हें छूना भी नहीं है. అయితే ఆకాను వాటిని చూసి लेकिन आकान ने उसको देखकर వాటిని ఆశిస్తూ వచ్చాడు. उसकी लालच उसने किया है. లూకాసు వార్త మనం చూసినట్లయితే लूका रसूल समाचार जब हम देखते हैं, లూకాసు వార్త 15వ అధ్యాయము लूका रसूल समाचार उसका 15 अध्याय 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే 15 अध्याय उसका 16 वचन जब हम देखते हैं, చిన్న కుమారుని గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది ఇక్కడ. छोटे बेटे के विषय में एक बात को लिखा गया है. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడిను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. और वो चाहता था कि उन फलियों से जिन्हें सुअर खाते हैं अपने पेट को भरे, लेकिन कोई कुछ नहीं देता था. చిన్న కుమారుడు తన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. अब ये छोटा बेटा उसके पास जितना संपत्ति था सब कुछ उसने उड़ा दिया, పందులు మేపటానికి జీతానికి కుదిరాడు. और सुअरों को चराने के लिए वो काम में वो चला गया, ఆ పందులు తినేటువంటి పొట్టుతోటి తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. और सुअर जो फलियां खा रहे हैं उसको खाकर अपने पेट को भरने के लिए उसने आशा रखा. ఆ పొట్టు తింటున్నటువంటి సమయానికి जब ये फलियों को वो खा ही रहा था, ఆ యజమాని వచ్చాడు. वो स्वामी वहां पर आया ఆ పందులకు వేసినటువంటి పొట్టు నువ్వు తింటున్నావేంటని और कहता है जो फलियां सुअर को डाला है क्यों तू खा रहा है, అక్కడి నుంచి వెళ్ళగొడుతూ और వచ్చాడు. वहां से उसको निकाल दिया. చివరికి పందులు తినే పొట్టు కూడా తనకు దొరకలేదు. आखिरी में ऐसा स्थिति उसके पास आ गया जो सुअर खाते फलियां है वो भी उसके नसीब नहीं रहा. దాని మీద ఆశపడ్డాడు. उसके ऊपर उसने अपना आशा रखा అది తిని ఆకలి తీర్చుకుందామన్నాడు. और उसने सोचा कि इसको खाकर मेरे जो भूख को मैं मिटा दूंगा, చివరికి అది కూడా దొరకలేదు. लेकिन वो भी नहीं मिला. ఆశ పడవచ్చు, हम आशा रख सकते हैं, కానీ దేవునికి ఇష్టముగా ఉండాలి ఏదైనా కానీ. लेकिन जो कोई आशा हम दिखाते हैं वो परमेश्वर को इच्छा रहित होना चाहिए. ఇక్కడ ఆకాను ఆశపడుతూ వచ్చాడు. यहाँ पर आकान ने भी ये लालच आशा दिखाया है, ఆ ఆశతోటి వాటిని తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. और ये लालच के कारण उसने सारे वस्तु को ले भी लिया है. చిన్న కుమారుని యొక్క ఆశ और छोटे बेटे की जो आशा है, ఆ పొట్టు తిని బ్రతకాలనేటువంటి ఆశ और वो ये चाहता था कि वो फली को खाकर वो जीवित रहे. చివరికి అతనికి ఏమీ లేకుండా చేసింది. आखिरी में उसके पास कुछ भी नहीं बचा है. యాకోబు పత్రికని మనం చూసినట్లయితే याकूब की पत्रिका जब हम देखते हैं, యాకోబు పత్రికలో దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. याकूब की पत्रिका में एक बात को परमेश्वर बताते हैं. మొదటి అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే पहला अध्याय उसके 15 वचन में जब हम देखते हैं, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అని. 15వ ఫస్ట్ చాప్టర్ हाँ क्षमा चाहता हूँ, पहला अध्याय उसका 15 वचन है. फिर अभिलाषा गर्भवती होकर पाप को जनती है, और पाप जब बढ़ जाता है मृत्यु को उत्पन्न करता है. ఆశ అనేటువంటిది ఉండొచ్చు, आशा हो सकता है, కానీ దురాశ ఉండకూడదు. लेकिन जो बुरी आशा है नहीं होना चाहिए. ఈ దురాశ గర్భాన్ని ధరించి పాపమును కంటుంది. देखिए ये अभिलाषा गर्भवती होकर पाप को जनता है. ఎప్పుడైతే ఆశ దురాశ అవుతుందో जब ये अभिलाषा आ जाता है పాపానికి మనల్ని ప్రేరేపిస్తుంది. वो पाप करने के लिए प्रेरणा करता है, పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం. और पाप की मजदूरी मृत्यु है. కాబట్టి అటువంటి ఆశ మనకు ఉండకూడదు అని చెప్పి और इस प्रकार के बुरी आशा हमें नहीं होना है. इसी कारण ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. यहाँ पर परमेश्वर हमको बताते हैं. ఇంకా మనం చూసినట్లయితే और भी आगे जब हम देखते हैं, ఆకాన్ ఏం చేస్తూ వచ్చాడు అంటే आकान ने क्या किया है, వాటిని చూడటమే కాక उसने केवल उसको देखा ही नहीं, వాటిని ఆశించటమే కాక केवल उसका लालच ही नहीं किया, వాటిని తీసుకున్నాడు. उन सारे वस्तु को ले भी लिया है. ఏమేం తీసుకున్నాడు అంటే क्या क्या लिया है, మంచి షీనారు పై వస్త్రాన్ని తీసుకున్నాడు. और अच्छा शिनार का ऊपर का ओढ़ा उसने लिया है. 50 తులముల వెండిని బంగారాన్ని తీసుకున్నాడు. और देखिए 50 शेकल सोना उसने लिया है, 200 తులాల వెండిని కూడా తీసుకున్నాడు. और 200 शेकल चांदी भी उसने लिया है. తీసుకున్నాడు, और उसने लिया है, తనది కాదు అది. वो उसका नहीं है. వాస్తవానికి దేవుని యొక్క మందిరంలో ఉంచాలి. और वास्तव रूप में परमेश्वर के मंदिर में रखना है. దేవుని యొక్క ధనాగారంలో దాన్ని అప్పు చెప్పాలి. परमेश्वर के मंदिर के भंडार में उसको रखना था, కానీ దాన్ని తీసుకున్నాడు. लेकिन उसने उस वस्तु को ले लिया. హబక్కూకు గ్రంథంలో ఒక మాటను మనం చూసినట్లయితే हबक्कूक की किताब में एक बात को देखेंगे, 2వ అధ్యాయము हबक्कूक उसका दूसरा अध्याय 6వ వచనంలో రాయబడినటువంటి మాట. उसके 6 वचन में लिखी हुई बात है.
హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. हबक्कूक की किताब उसका दूसरा अध्याय उसका 6 वचन है. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనచ్చు. వీరందరూ ఇతన్ని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. हबक्कूक की किताब दूसरा अध्याय उसका 6वां वचन है. क्या वे सब उसका दृष्टांत चलाकर और उस पर ताना मारकर न कहेंगे, हाय उस पर जो पराये धन छीन छीन कर धनवान हो जाता है, कब तक, हाय या पर जो अपना घर बंधक की वस्तुओं से भर लेता है. ఇక్కడ రాయబడినటువంటి మాట, यहाँ पर लिखी हुई बात है, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. यहाँ पर लिखा है, हाय उस पर जो पराये धन छीन छीन कर धनवान हो जाता है. తనది కాదు అది, वो उसका नहीं है, దాన్ని తీసుకొని वो उसको लेकर దాని ద్వారా అభివృద్ధి చెందాలని और उसके द्वारा वो बढ़ने के लिए ఆశపడుతూ వచ్చాడు. वो ये आशा रख रहा है. అటువంటి ఆశ శ్రమకి కారణమవుతుంది. इस प्रकार की जो आशा है वो श्रम को लेकर जाता है. బహుశా ఆకాన్ అనుకొని ఉండొచ్చు, हो सकता है आकान ने सोचा होगा, తన కుమారులు కుమార్తెలు ఉన్నారు, उसके बेटा बेटियां हैं ఈ బంగారంతో ఈ వెండితోటి और ये सोना चांदी के द्वारा వాళ్ళు చాలా సుఖంగా జీవిస్తారని చెప్పి ఆశపడి ఉండొచ్చు. उसने ये आशा रखा होगा कि इसके द्वारा जो उसके बच्चे हैं बहुत ही सुख से अपना जीवन बिता सकते हैं, అందుకనే దాన్ని తీసుకుంటూ వచ్చాడు. और इसलिए उसने उस वस्तु को ले लिया. అయితే అటువంటి వానికి శ్రమ అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. लेकिन परमेश्वर यहाँ पर कहता है ऐसे जो करते हैं उनको हाय है. ఇంకా ఆకాన్ ఏం చేస్తూ వచ్చాడు అనేది మనం గమనించినట్లయితే, और आगे जाकर आकान ने क्या किया अगर ध्यान देंगे, యోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. यहोशू की किताब उसका 7वां अध्याय उसका 21 वचन. మధ్యలో నుంచి మనం చూసినట్లయితే, నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. मैंने उसको देखा तब उसको लालच करके उन्हें रख लिया, वे मेरे डेरे के भीतर भूमि में गड़े हैं. ఏం చేస్తూ వచ్చాడు అంటే వాటిని अब इसने इसको क्या किया है, వాటిని తీసుకొని उसको लेकर తన డేరాలోనికి వచ్చి उसके डेरे में आकर భూమిని తవ్వి और भूमि को खोद कर భూమి కింద దాచిపెట్టాడు. और उसके अंदर उसने उसको छुपाया है. ఆ దాచిపెట్టి దాని మీద మళ్ళీ భూమి కప్పేశాడు. अब देखिए भूमि को गाड़ कर उसमें फिर मिट्टी डालकर उसको ఎవరు छुपाया కూడా है. దాన్ని చూడలేరులే అనుకున్నాడు. और उसने ये सोचा कि अब कोई भी मुझे नहीं देख सकता है. కాబట్టి దేవుడు సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి వాడు, परमेश्वर सब बातों को जानता है ప్రతి ఒక్కటి కూడా దేవుని కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. और परमेश्वर की दृष्टि में ऐसी कोई भी चीज नहीं है कि जो छुपा गया है. దేవుడు పట్టుకున్నాడు. और परमेश्वर ने पकड़ा है. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అని చెప్పి రాయబడింది. और परमेश्वर वचन में ये भी बात को लिखा गया है, आपका पाप ही आपको पकड़ेगा. సంఖ్యాకాండము 23వ అధ్యాయము, गिनती की किताब उसका 23 अध्याय, క్షమించండి 32వ అధ్యాయము, गिनती की किताब उसका 32 अध्याय है. సంఖ్యాకాండము 32వ అధ్యాయము गिनती की किताब उसका 32 अध्याय 23వ వచనాన్ని మనం చూస్తే, उसके 23 वचन को जब हम देखते हैं, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. और यदि तुम ऐसा ना करो तो यहोवा के विरुद्ध पापी ठहरोगे और जान रखो कि तुमको तुम्हारा पाप लगेगा. కాబట్టి మనం చేసినటువంటి పాపం ఏదో ఒక దినాన మనల్ని పట్టుకునేదిగా ఉంటుంది. हमने जो पाप किया है किसी न किसी एक दिन पर में ये पाप ही जो है हमको पकड़ेगा. ఈ దినాన ఆకాను పట్టబడుతూ వచ్చాడు. और ये दिन अब यहाँ पर आकान पकड़ गया है ఆ వెండి అక్కడ దాచిపెట్టాను అని చెప్పి और कहता है कि मैंने उसको नीचे छिपाकर चांदी को छिपाकर रखा है. తాను చేసినదంతయు ఒప్పుకొనెను. जो कुछ उसने किया सब कुछ उसने मान लिया. ఎప్పుడు ఒప్పుకున్నాడు? कब उसने माना है? దేవుడు తనను చూపించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటూ వచ్చాడు. अब परमेश्वर ने जब सारे बातों को उसके सामने प्रकट किया, अब उसके पास कोई भी विकल्प नहीं बचा है कि बचने के लिए, तब जाकर उसने ये पाप को माना है. అయితే అప్పటికే సమయం మించిపోయింది. तब तक तो ये समय पूरा निकल चुका था. దేవుడు శాపగ్రస్తమైనది మీలో ఉండకుండా నిర్మూలన చేస్తేనే మీరు గెలుస్తారన్నాడు. परमेश्वर ने कहा जो कोई श्रापग्रस्त वस्तु है जब तक उसको निकाल नहीं दोगे तब तक जो है तुम विजय नहीं पा सकते हो. కాబట్టి యెహోషువ ఏం చేస్తూ వచ్చాడు అంటే, तब यहोशू ने क्या किया, 22వ వచనాన్ని మనం చూస్తే, 22 वचन को जब हम देखते हैं, అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా వద్దకు పరిగెత్తి చూసినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని కింద ఉండెను. तब यहोशू ने दूत भेजा और वे उस डेरे में दौड़ गए और क्या देखा कि वे वस्तुएं उसके डेरे में गड़ी है और सबके नीचे चांदी है. ఆ యెహోషువ చెప్పగానే కొంతమంది దూతలు పరిగెత్తుకుంటా వెళ్ళారు. यहोशू ने जब कहा कुछ दूत जो है वहाँ पर दौड़ते चले गए గబగబా డేరాలోనికి వెళ్ళి అక్కడ భూమిని తవ్వుతూ వచ్చారు. और तुरंत वो डेरे में जाकर वो भूमि को फिर से खोदने लगे. తవ్వగానే వాళ్ళకి అవి కనబడుతూ వచ్చినాయి. जैसे उन्होंने खोदा वो सारे वस्तु दिखाई दिए. ఆ వెండి దాని కింద ఉన్నది, चांदी उसके नीचे है ఆ బంగారపు కమ్మి ఉన్నది, और सोने का जो ईंट है वो भी वहाँ पर है ఆ మంచి వస్త్రం కూడా కనబడుతూ और వచ్చింది. अच्छे अच्छे जो ओढ़ा है वो भी है.
23వ వచనాన్ని మనం చూస్తే 23 वचन जब हम देखते हैं, కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. उनको उन्होंने डेरे में से निकाल कर यहोशुआ और सब इस्राएलियों के पास लाकर यहोवा के सामने रख दिया. వాళ్ళు అన్ని కూడా పట్టుకొచ్చి అక్కడ యెహోషువ ముందు పెట్టారు. ये सारे वस्तुओं को पकड़ कर लेकर आकर यहोशुआ के सामने रखा. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించాలి. अब यहाँ पर लिखी हुई बात को हमें ध्यान देना है. యెహోవా సన్నిధిలో ఉంచారు అని చెప్పి రాయబడింది. देखिए इस वचन में 23 में लिखा है कि ये सब लेकर आकर यहोवा के सामने उन्होंने रखा है. యోబు గ్రంథాన్ని మనం చూస్తే आयब की किताब जब हम देखते हैं, యోబు గ్రంథము 20వ అధ్యాయము आयब की किताब उसका 20 अध्याय, 15వ వచనాన్ని మనం చూసినట్లయితే आयब की किताब उसका 20 अध्याय उसका 15 वचन जब हम देखते हैं, వారు ధనమును మింగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు, వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. आयब की किताब 20 अध्याय उसका 15 वचन है, उसने जो धन निगल लिया है उसे वो फिर उगल देगा, परमेश्वर उसे उसके पेट में से निकाल देगा. వారి పాపము వారిని పట్టుకుంటుందని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. परमेश्वर ने कहा कि उनका पाप ही उनको लगेगा, अर्थात उनका पाप ही उनको पकड़ेगा. ఇప్పుడు ధనాన్ని మింగినటువంటి వాళ్ళు కూడా ఆ ధనాన్ని కక్కిస్తాడని చెప్తున్నాడు और దేవుడు. परमेश्वर इस वचन में ये भी कहता है कि जिन्होंने वो धन को निगला है, परमेश्वर उनसे फिर वो उगलवा देगा. ఇంకా ఎవ్వరు కనిపెట్టలేరని చెప్పి భూమి కింద దాచిపెట్టినటువంటి దాన్ని కూడా अब कोई भी नहीं ढूंढ पाएगा, देख पाएगा जो भूमि में छिपा करके वस्तुओं को. ఇక తర్వాత వచనాన్ని మనం చూస్తే और आने वाले वचन में देखते हैं 24వ వచనంలో 24 वचन में, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం. यहोशू की किताब 7 अध्याय उसका 24 वचन है. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకారు లోయలోనికి తీసుకొని వచ్చారు. तब सब इजरायलियों समेत यहोशुआ जहर वंशी आकान को और उस चांदी और ओढ़ने और सोने की ईंट को और उसके बेटे बेटियों को और उसके बैलों गधे और भेड़ बकरियों को और उसके डेरे को, अर्थात जो कुछ उसका था, उन सबों को आकोर नामक तराई में ले गए. తప్పు చేసింది ఎవరు అంటే अब गलत किसने किया है? ఆకానే. आकान ने किया है. ఆకానే తప్పు చేస్తూ వచ్చాడు. आकान ने ही यहाँ पर गलती किया है. అయితే ఆకాను చేసినటువంటి దానికి लेकिन आकान ने जो गलती किया है इसके कारण ఆకాను యొక్క కుటుంబం మొత్తం కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. आकान का पूरा घराना, पूरा परिवार इस दंड को सहना पड़ा है. తన కుమారులను తీసుకొని వచ్చారు, उसके बेटे को लेकर आए, తన కుమార్తెలను తీసుకొని వచ్చారు, उनकी बेटियों को लेकर आए, తన ఎద్దులను మందలను తీసుకొని వచ్చారు. सारे भेड़ बकरियां जितने सारे भीड़ है सबको लेकर आए. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే यहाँ पर लिखी हुई बात को अगर हम ध्यान से देखेंगे, తనకు కలిగిన సమస్తాన్ని తీసుకొని వచ్చారు. उसके पास जितना सब कुछ था, सब कुछ उसने वहाँ पर लेकर आए. అతని డేరాన్ని కూడా పీకేశారు. उसके डेरा को भी निकाल दिए. అతనికి సంబంధించిన ఏ చిన్న వస్తువు కనపడినా కూడా తీసుకొని उसके వచ్చారు. संबंधित जो कुछ छोटी भी चीज है उसको भी उसके सामने लेकर आए. అవన్నీ తీసుకొని వచ్చి वो सब लेकर आकर ఆకోరు లోయ అనే ప్రాంతానికి తీసుకొని వచ్చి आकोर नामक तराई के पास लेकर आकर రాళ్లతోటి వాళ్ళని కొట్టి చంపి और पत्थर से लेकर उसको मार कर వాటన్నిటిని కూడా తగులు పెట్టినటువంటి వారుగా और ఉన్నారు. उन सबको उन्होंने जला दिया. చేసినటువంటి తప్పును ఒప్పుకోవడంలో जो कोई पाप गलत हम करते हैं उसको जब हम मान लेते हैं, ఆలస్యం చేసినందుకు जो कोई गलत करते हैं जब हम उसको मानते नहीं है, देरी करते हैं, ఆకానుతో పాటు आकान के साथ వారి కుటుంబం అంతా కూడా శిక్షణ అనుభవించాల్సి వచ్చింది. उसका सारा परिवार जो है इस दंड को सहना पड़ा है. ఎంత విచారకరమైనటువంటి విషయము. देखिए कितना गंभीर और सोचने वाली ये बात है. ముందుగానే దేవుడు చెప్పినప్పుడే ఆకాను ఒప్పుకున్నట్లయితే अगर परमेश्वर ने प्रथम जब कही दिया था, उसी समय अगर आकान ने इस पाप को अगर मान लिया होता, దేవుడు ఎంతైనా దయగలిగినటువంటి వాడు, परमेश्वर कितना ही करुणामय दयावान है క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. और क्षमा करने के लिए तत्पर सिद्ध मन को ये परमेश्वर रखता है. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే नीति वचन में अगर एक बात को हम देखते हैं, సామెతలు 28వ అధ్యాయము नीति वचन उसका 28 अध्याय, 13వ వచనాన్ని మనం చూసినట్లయితే नीति वचन 28 उसका 13 वचन जो हम देखते हैं, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. 28 अध्याय 13 वचन है, जो अपने अपराध छिपा रखता है उसका कार्य सफल नहीं होता, परंतु जो उनको मान लेता है और छोड़ देता है वो उस पर दया की जाएगी. దాచిపెట్టుకుంటే వర్ధిల్లం.
देखिए अगर हमारे अपराध को छिपा कर ఆకాన్ रखेंगे ఆ విధంగానే చేస్తూ हम వచ్చాడు. नहीं बढ़ेंगे। आखा ने ऐसे ही किया అది है। ఎవరు కనిపెట్టలేరులే అనుకున్నాడు. उसने सोचा कोई भी ढूंढ नहीं पाएगा తను చేసినటువంటి తప్పు ఎవరికి తెలియదులే और అనుకున్నాడు. उसने ये सोचा कि जो लोग गलत काम किया है किसी को भी नहीं पता है, कोई जानेगा नहीं। అయితే వాటిని ఒప్పుకొని ఉన్నట్లయితే लेकिन अगर उसको पहले से ही मान लिया होता, దేవుని యొక్క కనికరాన్ని పొందేవాడే. परमेश्वर के दया को उसने पाया होता। చివరి వరకు ఒప్పుకోవటంలో ఆలస్యం చేస్తూ వచ్చాడు. आखिरी तक परमेश्वर के सामने मानने के लिए उसने देरी किया है దేవుని యొక్క శిక్షకు పాత్రుడవుతూ और వచ్చాడు. आखिरी में परमेश्वर के उस दंड के पात्र वो बन गया। తన కుటుంబం కూడా దానికి ప్రతిఫలము అనుభవిస్తూ వచ్చింది. उसका सारा घराना उस पाप के प्रतिफल जो है उसने उस दंड को सहा है। గెహాజీని గురించి కూడా మనకు తెలుసు. गेहाजी के विषय में भी हमको पता है। ఈ ఒక్క మాట మనం చూసుకుందాం. एक बात को हम देखेंगे, రాజులు 2వ గ్రంథము दूसरे राजों की किताब, 5వ అధ్యాయము. दूसरे राजों की किताब उसका 5 अध्याय, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, दूसरे राजों की किताब 5 अध्याय उसका 27 वचन जब देखते हैं, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పగా వారు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి యెహోషువ ఎదుట నుండి బయటకు వెళ్ళెను. 27 वचन है, इस कारण से नामान का कोढ़ तुझे और तेरे वंश को सदा लगे रहे। तब वह हीम सा श्वेत कोढ़ी होकर उसके सामने से चला गया। ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ पर अगर ध्यान देंगे, గెహజీ నయమానుకు కలిగినటువంటి కుష్ఠుతో పాటు गेहाजी नामान को जो कोढ़ लगा था उसके साथ తన డబ్బును ఆశిస్తూ వచ్చినటువంటి దాన్ని బట్టి और उसका जो धन है उसका उसने आशा रखा। इसके ఇక్కడ कारण రాయబడినటువంటి మాట यहाँ पर लिखी हुई बात है, నీకును నీ సంతతికిని అని రాయబడింది. यहाँ पर लिखा है तेरे वंश तुझे और तेरे सारे वंश को, తన వంశాన్ని అంతటికీ కూడా కుష్ఠును తెచ్చిపెట్టాడు. उसके पूरे वंश को वो कोढ़ी के रोग को उसने लेकर आ गया। ఎలీషా డబ్బును ఆశించలేదు. देखिए एलीशा ने परमेश्वर के धन ये उसका धन आशा नहीं किया है, గెహజీ ఆశిస్తూ వచ్చాడు. लेकिन गेहाजी जो है उसका धन आशा कर रहा है ఆకాను కూడా ఆ రీతిగానే ఆశిస్తూ और వచ్చాడు. आकान भी इसी प्रकार के लालच को रखा है తగిన శిక్షని పొందుతూ వచ్చాడు. और उसके अनुसार उसने उस धन को भी पाया है। కాబట్టి ధనాశ అనేటువంటిది ఉండకూడదు. इसलिए धन का अभिलाषा नहीं होना चाहिए సమస్తమైన కీడులకు మూలమని దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు. और परमेश्वर ने इस बात को हमको कहा है, धन सब बुराई का मूल है। ఆకానైతే ఒప్పుకున్నాడు కానీ आकान ने तो मान लिया, ఆలస్యం చేస్తూ వచ్చాడు. लेकिन मानने में उसने बहुत देरी कर दिया ఈ సమయంలో మనం కూడా ఒప్పుకునే వారంగా ఉందాం. और इस समय में हम भी मान लेंगे। గడిచినటువంటి దినాలలో और पिछले दिनों में ఒకవేళ దేవుడు మనల్ని చూస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా परमेश्वर हमको देख रहा है, इस बात को हम जानते हैं, फिर भी ఆకానిలాగా మనం ఏమన్నా చూస్తూ వచ్చామేమో, आकान के समान हमने कुछ बातों को देखा होगा, ఆశపడుతూ వచ్చావేమో, हमने उसका लालच रखा होगा వాటిని తీసుకుంటూ వచ్చావేమో, और उसको हमने ले लिया होगा వాటిని దాచుకుంటూ వచ్చావేమో. और उस वस्तुओं को उस बातों को छिपा कर भी रखा होगा। దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడు जब परमेश्वर हमको समय देता है, ఆ సమయాన్ని వినియోగించుకొని उस समय को इस्तेमाल करते हुए దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునే వారంగా ఉందాం. परमेश्वर की उपस्थिति में उन सारे बातों को हमें मान लेना है। ఎందుకంటే సాతాను అనేక ఆశలను మనకు చూపిస్తూ ఉంటాడు. कारण क्या है, शैतान बहुत सारे लालच को, अभिलाषाओं को हमारे सामने लेकर आता है। మనం అనేకం చూస్తూ ఉంటాం. बहुत सारे लोग हम देखते भी है, మన చూపులు పాపానికి కారణమవుతాయేమో. हमारे जो आंखों की दृष्टि कौन है, जो दृष्टि है, क्या वो पाप का कारण बना है? పాపం వలన వచ్చే జీతం మరణం, और पाप का मजदूरी मृत्यु है, శిక్షకి గురవుతాం. हम दंड के पात्र बन जाएंगे। కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. इसलिए परमेश्वर के उपस्थिति में ये सारे बातों को हम मान लेंगे।